వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదానాశ్రమం ఎన్నో సందర్భాలలో ఎంతోమంది ప్రజలకు ఆహ్వానాలు తెలుపుతూ ఎన్నో విందు భోజనాలను ఎన్నో శుభకార్యాలను ఏర్పాటు చేసుకుంటూ ఎంతోమందికి ఉన్నవారికి విందు భోజనాలకు ఆహ్వానించి ఆకలి తీరుస్తున్న ఈ సమాజంలో నేడు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదానాశ్రమంలో లేని వారిని గుర్తించి ఆకలితో ఉన్న వారిని గుర్తించి ఒక్క పూట కడుపు నిండా ఆహ్లాదకరమైన భోజనం ఏర్పాటు చేయాలని పొనగాని రాములమ్మ 2వ వర్ధంతి సందర్భంగా అన్నదానం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం చిద్దారెడ్డిపల్లె వాస్తవ్యులు కీర్తిశేషులు పొనగాని రాములమ్మ 2వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అల్లుళ్ళు నూకరాజు వీరయ్య ఈశ్వరమ్మ దంపతులు దిగువ పట్ల నాగేశ్వరరావు శంకరమ్మ దంపతులు బత్తల సుధాకర్ సావిత్రి దంపతులు పిల్లలు నూకరాజు సందీప్ యాదవ్ నూకరాజు నాగార్జున యాదవ్ దిగువ పట్ల శివకుమార్ యాదవ్ దిగువ పట్ల సుశాంత్ యాదవ్ బత్తల నాగేశ్వరి బత్తల శివకాశి యాదవ్ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లె శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం సమీపంలోని ప్రభుత్వ కెనరా బ్యాంక్ షిన్కేట్ బ్యాంక్ ప్రక్కన ఉన్న జీవన జ్యోతి ఆనంద నిలయం కార్యాలయం వారి అనుబంధం పెద్దవోరంపాడు పాపిరెడ్డిపల్లె అప్పారావు సర్కిల్ కాశీనగరం జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమమునందు 25/9/2025న అన్నదానం జరిపించి మానవత్వం చాటుకున్నారు. కీర్తిశేషులు పొనగాని రాములమ్మ 2వ వర్ధంతి సందర్భంగా అన్నదానం జరిపించి మానవత్వం చాటుకున్న చిట్వేలి మండలం చిద్దారెడ్డిపల్లె వాస్తవ్యులు పొనగాని రాములమ్మ వారి కుటుంబ సభ్యులు అల్లుళ్ళు మరియు కూతుర్లు మరియు మనవళ్ళు మరియు మనవరాళ్ళు అన్నదానం జరిపించి మానవత్వం చాటుకున్నారు. మంత్రాలయము మహిమాలయము రాఘవేంద్రుని బృందావనము దేవదేవుని మరో అవతారము మాంచాలమే ఈ మంత్రాలయము మంత్రాలయము మహిమాలయము రాఘవేంద్రుని బృందావనము.
మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.